అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు ఎర్రగుంట్ల పోలీసులు చెక్ పెట్టారు. 9 మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. వారి నుంచి లక్షలాది విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ 9 మంది నిందితుల్లో 3 గ్యాంగ్ లీడర్స్ ఉన్నట్టుగా వీరిపై కడపలోనే పీడీ యాక్ట్ పెడతామని ఎస్పీ స్పష్టం చేశారు. ఏపీలో ఉన్న పలు జిల్లాల ఎస్పీలకు నిందితుల గురించి సమాచారం అందిస్తామని కూడా ఎస్పీ విశ్వనాథ్ తెలియజేశారు. కడప జిల్లాల్లో బస్సుల్లో ఆటోల్లో ప్రయాణికులే లక్ష్యంగా బ్యాగ్ లిఫ్టింగ్కు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టును ఎర్రగుంట్ల పోలీసులు రట్టు చేశారు. గత 10 ఏళ్లలో గుంటూరు, శ్రీకాకుళం, నెల్లూరు, నంద్యాల, తూర్పు గోదావరి, కాకినాడ, బీఆర్ అంబేద్కర్, కోనసీమ, ప్రకాశం, రాజమహేంద్రవరం, అనంతపురం తదితర జిల్లాలో అనేక చోరీలు చేశారు. ఈ అంతరాష్ట్ర దొంగల ముఠా వివరాలను కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ వెల్లడించారు. ఈ కేసుల్లో మొత్తం 9 మంది అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి అరకిలో బంగారం స్వాధీనం చేసుకున్నట్లు విశ్వనాథ్ తెలిపారు. నిందితులందరిపై మొత్తం వందలాది కేసులున్నట్లు వెల్లడించారు. ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక థెఫ్ట్ కేసు సంబంధించి ఫస్ట్ మీకు చెప్పాల్సింది. ఇది చాలా ప్రొఫెషనల్ అండ్ చాలా మంచి డిటెక్షన్ జరిగింది. ఎర్రగుంట్ల క్రైమ్ నంబర్ 369/25 థెఫ్ట్ కింద ఈ క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో మనమే 9 అక్యూజ్కి అరెస్ట్ చేయడం జరిగింది. ప్రాపర్టీ రికవరీ మీరు చూస్తే 1/2 కిలో, దాదాపు మోర్ దెన్ 1/2 కిలో బంగారం గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. 507 గ్రామ్ అప్రాక్సిమేట్లీ. 1.5 కిలోగ్రామ్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది. 61,000 క్యాష్, కొన్ని మొబైల్ ఫోన్స్, ఒక కార్ రికవర్ చేయడం జరిగింది. ఈ 9 ఇంటర్స్టేట్ ఈ అంతా దొంగవాడు ఇంటర్స్టేట్ గ్యాంగ్ ఉంది, ఒక పెద్ద గ్యాంగ్ ఉంది. ఈ మీరు చూస్తే వీళ్ళ మీద ఎంతమంది కేసెస్ ఉన్నాయి. పోసమ్మ 15 కేసెస్, పోసమ్మ భర్త ఒక పేరు పోతురాజు, ఆయన మీద 42 కేసెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ తర్వాత వీళ్ళ అసోసియేట్స్ ఉన్నారు. లక్ష్మి అలియాస్ పిచ్చి లక్ష్మి, అంబాతి సీత, కావేతి అరుణ ఒక కేసు ఉంది. అండ్ లక్ష్మి మీద 10 మంది కేసెస్ ఉన్నాయి. సో ఇక ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్. ఇప్పటి వరకు చాలా వరకు జైల్లో పోతారు. ఏం చేస్తారు, జైల్లో పోయి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ వేరే చోట వెళ్ళి దొంగతనం చేస్తారు. సో దీంట్లో కొంతమంది ఎన్డీపీఎస్ కేసెస్ కూడా ఉన్నాయి. సో మన పోలీస్ టీమ్ ఇన్ లీడర్షిప్ ఆఫ్ డిఎస్పీ జమ్మల్ మడుగు అండ్ ఇన్స్పెక్టర్ ఎర్రగుంట్ల అండ్ ఎస్ఐ ఈ కొంచెం ప్రొఫెషనల్గా మనమే వర్కౌట్ చేయాల ఆలోచన తీసుకొని ట్రాక్ చేశారు వీళ్ళకి. ఈ ఎర్రగుంట్లలో వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. ఒక్క కడప జిల్లాలోనే వీరి మీద 23 కేసులున్నట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. చట్టం ప్రకారం చర్యలు చేపడుతున్నామని, బంగారం పోగొట్టుకున్న వాళ్లకు తిరిగిచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ భరోసా ఇచ్చారు. వీళ్ళ మోడస్ ఆపరెండి ఏముంటుందంటే స్కౌట్ చేస్తారు. బస్సెస్లో 2-3 ఎక్కుతారు. ఒక వ్యక్తి ఏం చేస్తారంటే ఎవరు ఉన్నారో మన ప్యాసింజర్స్ ఉంటారు, వీళ్ళతో మాట్లాడడం, వీళ్ళకి ఎంగేజ్ చేయడం, డిస్ట్రాక్ట్ చేయడం అట్లా చేస్తారు. పక్కన ఉన్న ఈ కట్ చేసి బ్యాగ్ నుంచి అంతా బంగారం దొంగతనం చేస్తారు. సో ఇది ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్, ఇంటర్స్టేట్ గ్యాంగ్ అండ్ హ్యూజ్ రికవరీ చేయడం జరిగింది. ఓన్లీ కడపలో 23 కేసెస్ ఉన్నాయి డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో. ఆ 23 కేసెస్లో ఈ అంతా ప్రాపర్టీ 5 కిలోగ్రామ్ ప్రాపర్టీ రికవర్డ్ అయింది. సో విదిన్ 2 వీక్స్ మనమే ఈ అంతా ప్రొసీజర్ కంప్లీట్ చేసి 2 వీక్స్ టైంలోనే ఎవరెవరైతే బంగారం పోయింది వీళ్ళకి అంతా రిటర్న్ చేసేస్తాం. ఆల్ సిటిజన్స్కి ఈ ప్రాపర్టీ రిటర్న్ చేయడం జరుగుతుంది. పట్టుబడ్డ 9 మంది నిందితుల్లో 3 గ్యాంగ్ లీడర్లున్నారని, వీరిపై కడపలోనే పీడీ యాక్టు పెడతామని ఎస్పీ స్పష్టం చేశారు. ఏపీలో ఉన్న పలు జిల్లాల ఎస్పీలకు నిందితుల గురించి సమాచారం అందిస్తామని ఎస్పీ విశ్వనాథ్ తెలియజేశారు. ఇంతకు ఫర్దర్ వీళ్ళు ఇక్కడ అఫెన్స్ చేయకుండా 3 గ్యాంగ్ లీడర్స్ ఉన్నారు దీంట్లో.
వీళ్ళ మీద కడపలోనే పీడీ యాక్ట్ పెట్టాం. సో అట్లీస్ట్ 1 సంవత్సరం వరకు వీళ్ళు ఎటువంటి దొంగతనం చేయరు. అదే మనమే ఇక్కడ వీళ్ళకి మీద పీడీ యాక్ట్ పెడతాము. టోటల్ ఆంధ్రప్రదేశ్లో చాలామంది కేసెస్ ఉన్నాయి. అందరూ ఎస్పీస్కి లెటర్ రాస్తాము, వీళ్ళకి డీటెయిల్స్ ఇస్తాము. వీళ్ళ ఎస్పీస్కి కూడా రిక్వెస్ట్ చేస్తాము, వీళ్ళ జ్యూరిస్డిక్షన్లో ఇక్కడ నుంచి పీటీ వారెంట్ మీద తీసుకుపోతాము. ఆ ఎస్పీస్కి కూడా రిక్వెస్ట్ చేస్తాము ఫర్ స్ట్రిండెంట్ యాక్షన్ ఆన్ దిస్ పర్టిక్యులర్ పీపుల్. కడప జిల్లాలో దొంగతనాలు జరగకుండా అనేక కఠిన చర్యలు చేపడుతున్నామని ఈ కేసు వివరాలు వెల్లడించిన సందర్భంగా ఎస్పీ విశ్వనాథ్ తెలియజేశారు. చోరీలకు పాల్పడే వారిని ఉపేక్షించేదే లేదని హెచ్చరికలు జారీ చేశారు.